అసలు రోజు రోజుకి ఎన్ని దారుణాలు జరుగుతున్నాయండి. ఒకటి మరవక ముందే ఇంకొకటైతే జరుగుతున్నాయి. సో, మొన్న జగిత్యాలలో 5 ఇయర్స్ బేబీ పైన సొంత పిన్నే గొంతు కోసి చంపేసింది. అది మరవక ముందే అప్పుడే ఒంగోలులో అయితే 3 ఇయర్స్ బాబయితే అంగన్వాడీ స్కూల్‌కి పంపిస్తే శవమై కనిపించాడనమాట. అసలు అంగన్వాడీ టీచర్ల నిర్లక్ష్యమా? ఇది ఎవరి నిర్లక్ష్యం? లేదంటే బాబుని ఎవరైనా తీసుకెళ్ళి చంపేశారా? అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు. సో, అసలు ఏం జరిగింది అనంటే సో, 8థ్ తారీఖు రోజైతే మార్నింగ్ 8:30కి ఆ బాబు వాళ్ళ మమ్మ లక్షిత్ అనే బాబు 3 ఇయర్స్ బాబు అనమాట. ఆ బాబుని వాళ్ళ మమ్మీ అంగన్వాడీ స్కూల్‌కైతే పంపించింది. సో, పంపించిన తర్వాత అక్కడ ఉన్న ఆయమ్మతో ఉన్నాడు. సో, అక్కడ టీచర్ కూడా ఉన్నారు. సో, అక్కడ టీచర్లు మరి పట్టించుకోలేదా ఏంటో అర్థం కాలేదు. సో, 12:30కి వాళ్ళ మమ్మీ వెళ్ళి మా బాబు ఎక్కడున్నాడు అని అడిగితే అప్పుడే వచ్చేసాడు కదా 11:30కి అంటే అసలు 3 ఇయర్స్ ఉన్న బాబుకి ఇల్లు తెలుస్తుందా? ఆ మాత్రం బుద్ధి లేదా ఆ టీచర్లకి? ఆ పిల్లల్ని పంపించాలా? వద్దా? అనేది. అంత నిర్లక్ష్యం ఎందుకు? అంత అసలు ఆ అంగన్వాడీలో ఉన్నది జస్ట్ 5, 6 మంది పిల్లలు. ఆ 5, 6 పిల్లల్ని చూసుకోలేనప్పుడు ఎందుకమ్మా నీకు ఆ ఉద్యోగం? ఇప్పుడు నీ నిర్లక్ష్యం వల్ల ఆ బాబు ప్రాణమైతే పోయింది. అసల అక్కడ నిర్లక్ష్యం ఒక్కటే కారణమండి. సో, లేదంటే ఆ బాబు ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి సో, అసలు ఇల్లు తెలియకుండా ఎటో వెళ్ళిపోయాడంట. ఒక 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళేసి ఆ నైట్ భయపడో, అన్నం తినక, వాటర్ లేక సో, ఆ బాబు గొంతు ఎండిపోయి చనిపోయాడు అని అనిపిస్తుంది. అసలు దీనికి రీజన్ ఎవరు అంటే అంగన్వాడీ టీచర్. సో, దీనికి రీజన్ మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. సో, ఎవ్వరికి చూసినా కూడా అంగన్వాడీ టీచర్‌దే మిస్టేక్ అనైతే అంటారు. ఎందుకంటే ఆ టీచర్ కేర్‌ఫుల్‌గా ఉంటే ఆ బాబు అసలు బయటికి వెళ్ళేవాడే కాదు. సో, పిల్లాడిని అప్పగించే